వెల్కమ్ టు మైరా మీడియా. పాకిస్తాన్ చేసిన చర్యకు ప్రతిచర్యగా భారత్ సర్జికల్ స్ట్రైక్ 2 నిర్వహించింది. దానిపైన ఇప్పుడు స్పందించేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ఈ సర్జికల్ స్ట్రైక్ 2ని ఎలా చూడొచ్చు సార్? ఇది అవసరమైన చర్యే. అయితే ఏంటంటే ఇంతకుముందే మనం చూసాం ఫిబ్రవరి నెలలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని జైషే మహమ్మద్ తన సుసైడ్ బాంబర్ అటాక్ తోటి బలికొంది. అయితే ఆ నేపథ్యంలో తప్పనిసరిగా రిటాలియేషన్ అన్నది ఉంటుంది అన్నది అందరూ ఊహిస్తున్న విషయమే. అయితే సరైన ఇంటెలిజెన్స్, పక్కా ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఈ సాలాకోట్ అనే ప్రదేశంలో, అంటే అది అడవుల మధ్యలో ఉంది, అక్కడ ఈ జైషే మహమ్మద్ ఒక క్యాంప్ ఉన్నట్టుగా భావించి వాటిపైన బాంబింగ్ చేయడం అన్నది జరిగింది. అయితే అది లైన్ ఆఫ్ కంట్రోల్ కొంచెం అటుపక్క ఉండడం వల్ల ఇరు దేశాల మధ్య ఫ్రిక్షన్ వచ్చినట్టుగా అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఇరు దేశాల మధ్య పెద్ద వివాదం అని కాదు, ఇది టెర్రరిజం పైన యుద్ధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సర్జికల్ స్ట్రైక్ 2 అనేదాన్ని పూర్తిగా మనము ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఎలా చెప్పచ్చు సార్? ఇది అంటే సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇది టెరిటరీ కోసం చేసినటువంటి దాడి కాదు. అంటే ఏంటంటే పాకిస్తాన్లోని ఒక భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసమో, లేదా పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని మళ్ళీ తిరిగి రీక్లెయిమ్ చేసుకోవడం కోసమో చేసినటువంటిది కాదు. సర్జికల్ అంటే ఏంటంటే పిన్ పాయింటెడ్గా ఈ ఫలానా చోట, ఈ బిల్డింగ్లో, లేదా ఈ పక్క బిల్డింగ్లో, లేదా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పి మేము కరెక్ట్గా అక్కడే స్ట్రైక్ చేస్తాం అన్నది పిన్ పాయింటెడ్గా చేసేది సర్జికల్ స్ట్రైక్. అదే, అంతేకాకుండా మామూలుగా దాడి అంటే మామూలుగా అన్ని దళాలు, త్రివిధ దళాలు పెడతాయి, యుద్ధం చేస్తే అది వేరు. ఫుల్ స్కేల్డ్ వార్ కాదు ఇది. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదు. ఇది కేవలం జైషే మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ అక్కడ ఉంది, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళవి. ఆ ట్రైనింగ్ క్యాంప్స్ని అంతం చేయడమే భారతదేశం ఒక లక్ష్యం. ఆ విధంగానే అక్కడ వెళ్ళి బాంబింగ్ చేసింది. దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. పాకిస్తాన్ వారు కూడా మా చేతులు దులిపేసుకున్నారు, అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళ దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కానీ చూస్తే వాళ్ళు ఉండడం మాత్రం అక్కడే, వాళ్ళకి ఆవాసాలు కల్పించడం కూడా పాకే చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? దానికి చూడాలి అంటే ఇంకా కొంచెం వైడర్ క్యాన్వాస్లో వెళ్ళాలండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇదివరకు కూడా సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ప్రపంచం అంతా వెతుకుతూ వచ్చింది ఉసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడని. చివరికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు అని తేల్చి ఆఫ్ఘనిస్తాన్ కొండల్లోనూ గుట్టల్లోనూ అనేక మిసైల్స్ తోటి వాటితోటి దాడి చేసి ఉంది. అయితే ఉసామా బిన్ లాడెన్ అక్కడ లేడు, పాకిస్తాన్లో ఒక ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా పక్కనే ఉన్నాడు. అది తర్వాత తెలిసినటువంటి విషయం. సో ఈ మిలిటరీ విషయాల్లో కొంచెం వైడర్ పర్స్పెక్టివ్కి వెళితే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియో పాలిటిక్స్కి సంబంధించిన విషయాలు. ఇది కేవలం భారత్, పాకిస్తానే కాకుండా ఇందులో ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అందులోనూ సెంట్రల్ ఏషియా ఇవంతా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఎట్లా అంటే ఇటుపక్క ఇరాన్ వస్తుంది, ఇటుపక్క సౌదీ అరేబియా వస్తుంది, పైన ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో కింద ఉన్నటువంటి తాలిబాన్లు వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు. ఇప్పుడు ఈ దాడులు జరగకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన దేశంపై దాడులు చేసడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మాకు అందిన సమాచారం అని మన భారత ప్రభుత్వం చెప్పింది కదా. అంటే నిజంగానే ఇది వాళ్ళ నుంచి మళ్ళీ మనకు ముప్పు ఉండే అవకాశాలు ఉండేవా, లేదంటే ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోవచ్చా? ఈ ముప్పు అన్నది ఎప్పుడు కూడా ఇవి చెప్పి రావండి. అయితే ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల పాకిస్తాన్ చేయి దులిపేసుకుంది అని అనుకున్నాం కదా, దాన్ని బట్టే తెలుస్తుంది ఏంటంటే ఉగ్రవాద క్యాంపులు పాకిస్తాన్ బార్డర్లో, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి అటుపక్క ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, లేదా ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. సో ఇది ఇంకా ఇంతటితో అయిపోయిందా అంటే అట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కొంతకాలం. సార్, ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరుగుతుంది సార్, అందుకు అన్ని పార్టీల వారు కూడా వస్తున్నారు. అంటే మోదీ గారు ఒక మంచి చర్యకే పాల్పడ్డారు అన్నట్లుగానే అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నారు సార్. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా సెల్యూట్ చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? అది అంతే కదా, అది తప్పదు. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కనుక ఎప్పుడైనా కూడా ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా కూడా అట్లాగే చేస్తారు, తప్పదు. అదే చేశారు వాళ్ళు.
అండ్ ఇట్స్ నథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ఈ చర్యకు ప్రతిచర్యగా మళ్ళీ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా సార్? మనకంటే ఇప్పుడు మనకు వచ్చేసేసి వాళ్ళు మన మీద ముందు ఒక దాడి చేశారు, దానికి మనం కూడా ఒక సమాధానం ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు కూడా ఏదైనా చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయి అనుకోవచ్చు. ఇదే ప్రతిచర్య, దీనిపైన మళ్ళీ ఇంకో చర్య అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది పాకిస్తాన్ తోటి కాదు, మనకి వివాదం ఎక్కడంటే ఈ జైష్ అనేటువంటిది ఉంది కదా, ఈ ఉగ్రవాద సంస్థ, దానిపైన చేస్తున్నటువంటి యుద్ధం ఇది. అయితే ఏంటంటే అది పాకిస్తాన్ భూభాగంలో ఉండడం వల్ల, పాకిస్తాన్ ఈజ్ క్లెయిమింగ్ అక్కడ ఉండడం వల్ల, అయితే అక్కడ సివిలియన్స్ లేరు, ఎవరు లేరు, అది చాలా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంది. అక్కడ వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది వీళ్ళ దగ్గర, భారతదేశం దగ్గర. వీళ్ళు ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపులు అక్కడ ఉన్నాయి. అంచేత ఆ ట్రైనింగ్ క్యాంపుల మీద దాడి చేశారు. అంచేత దాన్ని అట్లాగే చూడాలి. దాదాపుగా 200 నుంచి 300కు పైగా వాళ్ళు చనిపోయినట్లుగా చెప్తున్నారు కదా సార్. ఇది అంటే చీకట్లో 3 గంటల ఆ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది సార్. ఇది దాన్ని బ్లిట్స్ అంటారండి, బ్లిట్స్ కేక్ అంటారు. అంటే దాని ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అంటారు. అది అట్లాగే ఉంటుందండి, తెల్లవారుజామున అట్లాగే ఎవరు ఊహించని టైంలో దాడులు అన్నవి అట్లాగే జరుగుతాయి. అండ్ అది మిలిటరీ ఆపరేషన్ అండి, మిలిటరీ ఆపరేషన్స్ అట్లాగే ఉంటాయి, అంతేగాని ముందుగా అనౌన్స్ చేసి చేయరు, ఇది అట్లాగే చేస్తారు. అదే గతంలో మనం చూస్తే ఈ దాడి మన మీద జరిగిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన జవాన్లను వాళ్ళు తరిమి కొట్టినట్టు కూడా కొన్ని చూపించారు. అంటే ఎప్పటికైనా సరే ఈ కాశ్మీర్ అనేది పాకిస్తాన్కే చెందుతుంది అనేసి అక్కడ ఉన్నవారు కూడా నినాదం చేస్తూ మన వాళ్ళని అక్కడ నుంచి తరిమి కొట్టారు. అంటే ఏంటి సార్, ఇది నిజంగానే ఇంకా పాక్ వారికి సొంతం అయిపోయింది అన్నట్లుగానే వాళ్ళు చూస్తున్నారా, లేదంటే మన కాశ్మీర్ మనకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది చాలా జటిలమైన సమస్య అండి. అసలు మన భారతదేశం పుట్టినప్పటి నుంచి, రాదర్ పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి, అంటే ఈ 2 దేశాలు వచ్చి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. అసలు ఈ 2 దేశాలు పుట్టినప్పుడే ఈ వార్ అన్నది జరిగింది అక్కడ, ఈ 2 దేశాల మధ్య, అది కాశ్మీర్ కోసమే. అంచేత దీనికి చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంత ఇమ్మీడియట్గా అయితే సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఏంటంటే ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి సంబంధించి వాళ్ళ దీన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు, చేసుకుంటారు కూడా. అట్లాగే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ తీరులో వాళ్ళ శైలిలో వాళ్ళు చెప్పుకుంటారు, మనకు కనిపిస్తూ ఉంది, మనది చెప్పుకుంటాం. అంచేత ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో లేకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ తోటో ఒక చిన్న యుద్ధంతో సాల్వ్ అయ్యేటువంటి ప్రాబ్లం కాదన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.